ఎప్పుడు సంపద గలిగిన అప్పుడు బంధువులు ఒత్తురది ఎట్లన్నన్ తెప్పలుగ చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతీ. ఎలా చెప్పారు చూసారా బద్దెన కవి. చెరువు నిండా నీళ్లున్నాయనుకోండి, అంతకుముందు ఏమీ ఉండవు కప్పలు. చెరువు నిండా నీళ్లు ఉండేసరికి వర్షాకాలం వచ్చేసరికి చూడండి, కప్పలు బెక్క 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 అంటే అరుస్తూ ఉంటాయి. నీళ్లు లేనప్పుడు ఒక్క కప్ప రాదు. అలాగే మన ఇంట్లో సంపద బాగా ఉన్నట్టుగా తెలుస్తుంది కొంతమందికి. ఎలాగోలా టాపిక్స్ వెళ్ళిపోతాయి కదా, బాగా డబ్బున్న వాళ్ళలాగా అయిపోయారు వాళ్ళు, ఇదివరకులా కాదు అని చెప్పి ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చినట్టుగా ఏవోటి ఫంక్షన్లకు పిలవడం, మన ఇంటికి రావడం, వాళ్ళ ఇంటికి రమ్మని అంటాం. అలాగ వచ్చి ఉండిపోతూ ఉంటారు ఇంట్లో. మనల్ని రమ్మంటారు, మనకు టైం ఉండదు కదా వెళ్ళటానికి. అలాంటి వాళ్ళని మనం ఆలోచించి దగ్గరికి పెట్టుకోవాలి లేదా దూరం చేసుకోవాలి. ఆలోచించాలి బంధువుల్లో కూడా. అలాగే స్కూల్లో ఫ్రెండ్షిప్ను కూడా జాగ్రత్తగా గమనించి ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. మనం ఏదైనా స్నాక్స్ తెచ్చుకున్నాం అనుకోండి, ఏం చేస్తారు, దగ్గర చుట్టూ చేరతారు. వాళ్ళకి నచ్చని స్నాక్స్ ఉంటే మనకి ఇచ్చి మనకి తీసుకుంటారు. అవి పనికిరాని స్నాక్స్ అనమాట. చూడాలి అలాంటివి. మనం అమ్మ చక్కగా బలమైనవి ఇస్తుంది తినమని, అవి ఎంతో కష్టపడిస్తే మనం ఏం చేస్తాం, ఫ్రెండ్స్కి ఇచ్చేస్తాం. వాళ్ళు ఇచ్చినవి మనం తింటాం. ఒక్కోసారి వాళ్ళు తెచ్చుకోకుండా ఉంటే మనం ఇస్తాం. ఇవ్వచ్చు, కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఫ్రెండ్స్ గమనించాలి. ఒకవేళ వాళ్ళు తెచ్చుకోకపోతే మనం ఇవ్వాలి. అంతేగాని తనకు మాలిన ధర్మంలాగా మనకి ఎంతో అమ్మ ప్రేమగా చేసి పెడితే తినకుండా అలా మీ చుట్టూ చేరిన వాళ్ళందరికీ ఇచ్చేయకూడదు. అలా ఎంతో కష్టపడి తెస్తాడు కదా నాన్న, అవన్నీ వండి పెడుతూ ఉంటుంది అమ్మ, తినాలి. అందుకని జాగ్రత్తగా ఉండాలి అలాంటి వాళ్ళ చేత. తెప్పలుగా చెరువు నిండినట్టుగా కప్పలు చెరువులో నిండినట్టు బంధువులు కూడా అలాగే వస్తారు. చక్కగా వీళ్ళకి సంపద ఉందని, అలాగే మీ దగ్గర బాగా స్నాక్స్ ఉన్నాయని చుట్టూ పిల్లలు చేరతారు, బెల్లం చుట్టూ ఈగల్లాగా. అలాంటి వాళ్ళని దూరంగా పెట్టాలి.